తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో, నీకు సింగపూర్లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్లో ఇంకేముంటాయి ఇట్లాంటి క్యాసినోలు నడిపి, శ్రీలంక, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు లాంటివి కూడా మీకు, పెరుగు కూడానట, ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగాలు లేచి నీతులు చెప్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు, ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు. నేను అంటున్నా, మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా, అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. ఈరోజు పబ్బులు దాదాపు 90 పైచిలకు పబ్బులు, మేజర్ పబ్స్ ఇవాళ తెలంగాణలో రావడానికి కూడా కేటీఆర్ కారణం. అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా నాకు గుర్తుంది, సే నో టు డ్రగ్స్ అని చెప్పి మనం వైట్ ఛాలెంజ్ తీసుకుందామని చెప్పి ఛాలెంజ్ చేసిరితే ఆయన పరువు నష్టం దావా కింద హైకోర్టుకు పోయిన చరిత్ర. ఎట్లా నేను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, నా పరువు పోతున్నదని చెప్పి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏసీబీ దొంగ, ఇలా కేటీఆర్, ఆయన ఏసీబీకే టెస్ట్ చేస్తుంటాడు మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా అని. ఏది బ్రహ్మానందం టెస్ట్ చేస్తుంటే కాక, అలీ కాక ఏ మిషన్ టెస్ట్ చేసినట్టు ఆయన ఏసీబీనే టెస్ట్ చేస్తుంటాడు. ఇది మొదలు కేటీఆర్ గుర్తుపెట్టుకో. మీ యొక్క భూముల దందా ఎక్కడుందో అంతా తెలుసు ప్రభుత్వానికి. మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడుందో అందరికీ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా, వ్యాపార మిత్రుడా, లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా, లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది. అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కు సంబంధించిన వాటిల్లో, మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో, కేసీఆర్ పట్లనో, కవిత పట్లనో, లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో. కానీ వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు. ఇలా కేటీఆర్ హీరోనట. ఏం హీరో అంటే నువ్వు క్యాసినో హీరో. నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు. సిగ్గున్నాదిరపై మీకు కనీసం. కోళ్ళ పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికే ఆడుకునే కల్చర్ ఉన్నది. ఎక్కడైతే దాని నేటివ్ ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం, మనం అందరం కూడా కోళ్ళ పందాలంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోషపడ్డ వాళ్ళం. సరే దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు. కానీ ఆ దసరా పండుగ
ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది. కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి 2 years నుంచి దందా నడుస్తుంది. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. వెనుకటికి సన్బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది, అది మొత్తం నంగా ఆటల ఆట. దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇప్పుడున్న ఈ కేటీఆర్, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న వాటర్ బాడీస్ని అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్తుంది. 2014, 2024 చిత్రపటాన్ని బట్టి గారు స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది. మరి కబ్జాలకు కారణం మీర్రా నాయన అని చెప్పి హైడ్రా తెస్తే, మూసీలో ఈరోజు అక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ తనకున్న సోకాల్డ్ ఎవరైతే ఒక 100 ఎవరో ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్, వాళ్ళంతా పొద్దుగా లేస్తే 11 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమేనట. ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు, దొంగలకు హీరో ఎవరు అంటే కేటీఆర్. వాళ్ళ అయ్యేమో వాళ్ళ బావో బామ్మార్దో వాళ్ళిద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరు ఇట్లా హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూస్తూ ఉన్నాడు. నేను అంటున్న కేటీఆర్,